సంగారెడ్డి జిల్లా పాషమైరారంలోని సిగాజీ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి సరిగ్గా ఏడాది కావస్తోంది. ఈ ఘోర దుర్ఘటనలో దాదాపు 54 మంది కార్మికులు దుర్మరణం చెందగా మరో 28 మంది గాయపడ్డారు. మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులకు హామీ ఇచ్చారు. అయితే ఏడాది గడుస్తున్నా నేటికీ ఆ పరిహారం అందలేదు. హామీగానే మిగిలిపోయింది. కంపెనీ ఎండీ అమిత్ రాజ్ సిన్హా కూడా సీఎం మాట ప్రకారం ఇచ్చిన హామీని నెరవేర్చుతామని చెప్పి మాట తప్పారు. ప్రస్తుతం సిగాజీ ఇండస్ట్రీస్ బాధితులకు కేవలం 45 లక్షల చొప్పున సుమారు 24.5 కోట్లు మాత్రమే చెల్లించింది. మిగిలిన 55 లక్షలు ప్రభుత్వమే చెల్లించాలని అఫిడవిట్ దాఖలు చేసింది. దీనివల్ల 54 కుటుంబాలకు మొత్తం 29.5 కోట్ల పరిహారం ఇంకా అందాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించి విచారణ కమిటీ నివేదిక, పారిశ్రామిక తనిఖీల ఫలితాలను విడుదల చేయాలని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరణించిన కార్మిక కుటుంబాలకు ఈపీఎఫ్, ఈఎస్ఐసి క్లెయిమ్ సమస్యలు పరిష్కరించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. అంతేకాదు సిగాచీలో పాత యంత్రాల వాడకం, భద్రతా లోపం జరిగిందంటూ ఆరోపిస్తున్న సంఘాలు 54 మంది కార్మికుల మరణాలకు కారణమైన బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుల్లో వలస కార్మికులు ఉండటంతో వారి సొంత రాష్ట్రాలు కూడా జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఇక రేపు సిగాజీ పరిశ్రమ దగ్గర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ సంస్మరణ సభ జరగనుంది. అటు హైదరాబాద్లో కూడా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.